హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లాంగ్వేజ్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అనేటువంటి టాపిక్ని మనం తెలుగులో తెలుసుకుందాం. ఇది పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ థర్డ్ సెమిస్టర్ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అసెస్మెంట్ ఇంట్రడక్షన్. అసెస్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సిస్టమాటికలీ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఇవాల్యుయేషన్. అసెస్మెంట్ అనేటువంటిది మనకు కావాల్సినటువంటి ఆ యొక్క విషయం అంతటిని కూడా మనం చక్కగా ఒక చోటకు సమకూర్చుకొని మనం అనుకున్నదంతా కూడా వీళ్ళు రాశారా లేదా అని గమనించేటువంటిది అనమాట. Evaluation is a broader term that refers to all of the methods used to find out what happens as a result. Evaluation అనేటువంటిది చాలా పెద్ద పదం అని మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ పని చేస్తుంది అనమాట. ఇవాల్యుయేషన్ అనేటువంటిది అన్ని రకాల విధానాలను కూడా వినియోగించి ఏం జరుగుతుంది, చివరికి ప్రతిఫలం ఏమొస్తుంది అని చెప్పేది అనమాట. రిజల్ట్ ఆఫ్ యూజింగ్ ఏ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ ఆర్ ప్రాక్టీస్. ఓకే, సో అన్నీ కూడా చూసి యూజింగ్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ ఆర్ ప్రాక్టీస్ బాగా వారు నేర్చుకొని శిక్షణ తీసుకున్న తర్వాత రాయిగా వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి అని చూడటం కోసం అనమాట. వైల్ అసెస్మెంట్స్ ఆర్ ఆఫెన్ ఈక్వేటెడ్ విత్ ద ట్రెడిషనల్ టెస్ట్, ఎస్పెషలీ ద స్టాండర్డైజ్డ్ టెస్ట్ డెవలప్డ్ బై ద టెస్టింగ్ కంపెనీస్ అండ్ అడ్మినిస్టర్డ్ టు లార్జ్ పాపులేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అసెస్మెంట్స్ అనేటువంటివి ట్రెడిషనల్ టెస్ట్లకి సమానం అనమాట. ఎక్కువగా స్టాండర్డైజ్ అనమాట, ఒకే విధానంలో ఒకే విధంగా జరిగేటువంటి పరీక్షలు అనమాట. ఎక్కువ మంది ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువ మంది ఉన్నటువంటి స్కూళ్ళలో ఇటువంటి పరీక్షలు చేస్తారు. ఎడ్యుకేటర్స్ యూజ్ ఏ డైవర్స్ అరే ఆఫ్ అసెస్మెంట్ టూల్స్ అండ్ మెథడ్స్ టు మెజర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ 4-year-old's readiness for kindergarten to a 12th grade students' comprehension of advanced physics. అంటే ప్రతి ఒక్క చిన్న పరీక్ష దగ్గర నుంచి కూడా పెద్ద పరీక్ష వరకు 4 ఏళ్లలో ఉన్నటువంటి కిండర్గార్టెన్ స్టూడెంట్ దగ్గర నుంచి 12th గ్రేడ్ అంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదివేంత వరకు అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి అన్నిట్లో కూడా పరీక్ష చేయడం కోసం వినియోగించేటువంటి అనేకమైన పద్ధతులను వాడి వారి యొక్క జ్ఞానం ఏంటి అని తెలుసుకోవడానికి దీన్ని వినియోగిస్తారని చెప్తున్నారు. అసెస్మెంట్ కవర్స్ ద వే టీచర్స్ సపోర్ట్ అండ్ అసెస్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అండ్ మానిటర్ ప్రోగ్రెస్ అండ్ ఐడెంటిఫై ద నెక్స్ట్ స్టెప్స్ ఇన్ లెర్నింగ్. టీచర్స్ అనేటువంటి వారు పిల్లల్ని ఎట్లాగా అభివృద్ధి చేస్తూ ఉంటారు, వారికి ఎట్లా సహాయపడుతూ ఉంటారు, ఎలాగ వారికి చెప్తూ ఉంటారు, నేర్చుకోవడం దాన్ని వారు చదువుకునేటువంటి దాన్ని అని చూస్తే అభివృద్ధి అనేటువంటిది ఎట్లా జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా మనం తర్వాత చూస్తాం అన్నమాట.